కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చేస్తున్న కృషి సత్ఫలితాలను అందిస్తోందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో విజయవాడకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో నగరంలోని రిపోర్టర్లకు వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్ ద్వారా సమాచార వ్యవస్థపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇక నేటి సమాజంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు మీడియా వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. అయితే సమాచార సేకరణలో చాలామంది విలేకరులకు అవగాహన లేకపోయిందని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకు మీడియా రంగం ఎల్లప్పుడూ ముందుండాలని సూచించారు. ప్రజలకు కావలసిన సమాచారాన్ని అందించే బాధ్యత మీడియాదే అని స్పష్టం చేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జి సురేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి చేస్తున్న ప్రజా ప్రయోగ కార్యక్రమాలను ఎల్లప్పుడూ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే సంబంధిత రిపోర్టర్కు ఆ శాఖలపై అవగాహన కలిగినప్పుడే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు చేరుతుందని వారు తెలియజేశారు. అదేవిధంగా వేదిక మీద ఆశ్రమైన వేలూరుపాడు కానీ తర్వాత కుప్పూరు కానీ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ట్రైబల్స్ లివింగ్ కండిషన్స్ చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంటాయి. సో అక్కడ ట్రైబల్స్ ప్రతి పంట అంటే మెయిన్గా మిర్చి వస్తుంది. వాళ్ళు ప్రతి మిగతా కల్టివేట్ చేయరు. ఎంఎఫ్పి కూడా మైనర్ ట్రాన్స్పోర్ట్స్ కూడా రావట్లేదు. సో గమ్ము కరియాలి కూడా వచ్చేది అవి రావట్లేదు. అవి కూడా ట్రైబల్స్ తీసుకెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు కొంచెం కొద్ది గొప్ప వేసే పంట మిర్చి. సో మిర్చి కూడా మేము విజయ్ కార్పొరేషన్ నుంచి మా మ్యాండేటరీ లాగా ట్రైబల్ సపోర్ట్ చేద్దాం ఉద్దేశంతో మిర్చి కొనడం కూడా జరిగింది. సో అక్కడ ఉన్న లోకల్ జనరేషన్ అంతా మాకు సపోర్ట్ చేశారు. పీపుల్ ఎవరైనా స్టేట్ చేసి మీరు బయట దళాలకు నష్టపోవద్దు, ప్రభుత్వానికి అమ్మండి, వచ్చి డెవలప్మెంట్ ఏంటి ఆ హైలైట్ చేసి మీ పేపర్ ద్వారా అదే లోపాలు ఉంటే తెలియజేయడం ద్వారా ఎక్షన్ ఫండ్స్ రావచ్చు ఆయన చెప్పలేము మనం. సో ప్రజా అభివృద్ధిలో మీరు తప్పకుండా భాగస్వామ్యం చేయడం, మీరు పీపుల్ భాగస్వామ్యం చేయడం, అదేవిధంగా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్ నేను చెప్పగలను, బట్ టైం లేదు మనకి. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ ఉంది. సో మీడియా మీద ఏంటంటే చాలా కష్టంగా ప్లే చేయొచ్చు. ఓన్లీ నెగిటివ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఈ రోజున వార్తా ల్యాబ్ లేదా వర్క్షాప్ మరి ఏలూరులో నిర్వహించడం అనేది గర్వకారణం. మరి దీని ద్వారా ఏదైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీములన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకి చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో మీ అందరినీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మీ అందరితో పాటు. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తుంది. అవి చాలా మంది ప్రజలకి ఎవరికి కూడా తెలియదు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాని మీద ఒక అవగాహన ఉంటే మీరు తప్పనిసరిగా వాళ్ళకి ఈ స్కీమ్ మీకు ఉందే, మీరు ఇది చేసుకోవచ్చు అని చెప్పే నాలెడ్జ్ మీకు ఉండాలనే ఉద్దేశంతో వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఏం కావాలనేది వీళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోగలిగితే, అంటే నా ఉద్దేశంలో అసలు ఏ పథకాలు స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి, ఏ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి, దీనికి అర్హతలు ఏంటి అనేది ఒక బుక్లెట్ రూపంగా ద్వారా మెయిన్ మీడియా సోదరులకు ఇస్తే దాని ద్వారా మీడియా సోదరులందరూ కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడైనా గెట్ టుగెదర్ ఎన్నోసార్లు అవుతుంటారు. అందులో తెలుసుకోగలిగితే మీరు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరుగుతున్నప్పుడు లేకపోతే మీరు ఎక్కడైనా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ స్కీమ్ గురించి దీంట్లో మీరు పెట్టుకోవచ్చమ్మా, దీంట్లో స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, ఇది కేంద్ర ప్రభుత్వం వస్తుంది, మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి మీరు చెప్తే మేము ఏ విధంగా అయితే అన్ని కూడా పథకాల గురించి మీడియా ద్వారా చేస్తున్నామో మీ మీడియా సోదరులు కూడా దాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్తే ఆ అవేర్నెస్ వస్తే ప్రజలకు ఎక్కువ మంది లబ్ధి జరుగుతుంది అనేది ఇది మెయిన్ ఉద్దేశం. దానికోసం ఈ వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరిగింది. దాని గురించి మరి మీరందరూ కూడా మీడియా సోదరులు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో మరి ఉన్న పథకాలను ఉపయోగించుకోగలిగితేనే ఆర్థికంగా మరి ప్రజలు కూడా నిలబడగలుగుతారు. దాని ద్వారా వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ ఆర్థిక స్తోమత అవ్వచ్చు, బిజినెస్ పరంగా వాళ్ళు ఏదైతే లోన్స్ ఉపయోగించుకుని వాళ్ళు ఆర్థికంగా నిలబడుతారో అప్పుడే దేశ అభివృద్ధికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఉపయోగపడుతుంది. ఏదైతే కాన్సెప్ట్ మరి మంచిది ఏదైతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఈ రోజు తీసుకెళ్తున్నారో దాన్ని మరి మీడియా సోదరులు అందరూ కూడా దాన్ని అవగాహన ఏ నాలెడ్జ్ కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకుని అది ప్రజలకు చేరువయ్యేటట్టుగా చేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఆయన వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పడం జరిగింది, ఏదైతే మీడియా సోదరులకు ఏదైనా తెలిసినప్పుడు ఈ పథకాలు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నాయని చెప్తే వాళ్ళైనా ఆ డిపార్ట్మెంట్ ఏదో ప్రెస్ మీట్ జరుగుద్ది ఆ డిపార్ట్మెంట్ లో జరిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అవగాహన